పాట పాట ఆగు ఆగు దా చూడమ్మా ఆ పక్క మండల పార్టీ పోయింది పెట్టండి. మండలి మండల ప్రెసిడెంట్ చెరువు మండలాలు 4 కదా కలిసి 9 రూపాయలు అయింది. చాలా ఎక్కువైందా మండలం అది. ఇంకా రెడ్డి గారు నువ్వురా మండల అధ్యక్షుడు రెడ్డి జనరల్ అని రాత కైకలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బొడ్డు నోబుల్ గారి నాయకత్వం, కైకలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ శరీరమ్మ గారి పుట్టినరోజు బొడ్డు నోబుల్ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మలమ్మ గారు పుట్టినరోజు సందర్భంగా మరి పేషెంట్లకి ఈ రోజు ఫ్రూట్స్ ఇస్తున్నారు. ఆవిడ నీ చేపై శరీరమ్మ గారి పుట్టినరోజు అలా నుంచోండి. నమస్కారం. మరి ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య మా సిరిమలమ్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరో ఇందరమ్మ ఆంధ్ర ఇందరమ్మలాగా మరి సిరిమలమ్మ గారు ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల తరపున మరి పోరాటం చేసే యోధురాలిగా ఆమె కంకణం కట్టుకుంది. ఈ రాష్ట్రంలో ఎవరో చెయ్యని సాహసం ఒక రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె ముందుకొచ్చి కాంగ్రెస్ని మరీ ఈ స్థాయికి తీసుకురావాలంటే మళ్ళీ కాంగ్రెస్ని బతికించాలంటే అది నేనే అని తీసుకుని ధైర్యంగా మరి శర్మిలమ్మ గారి నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తూ ఆమె అడుగుజాడలో నడవాలని కైకలూరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులందరం మరి మేము పయనిస్తున్నాం. అలాగే మరి ఆమె తీసుకున్న ధైర్య సాహసానికి మేమందరం మరి కృతజ్ఞులను. ఆమెతో మేము స్ఫూర్తిగా ఆమె అడుగుజాడలో నడవాలని మేము ప్రయాణించేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ ఇదివరకు చేసిన పార్టీ మరి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు మాయమాటలు చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి పేదోళ్ళని ఒక దళిత క్రైస్తవుల్ని అన్యాయం చేసిన గత ప్రభుత్వ పాలకులు చాలా మిస్ చేశారు. అదే కైకలూరు నియోజకవర్గంలో మరి చాలా ఉన్నాయి. రేపు నుంచి ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి గత పాలకులు చేసిన పాపాలని ఒక్కొక్కటి బయట పెడతాం. అదే మా లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తాం. ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పూర్వం నుంచి ఇందరమ్మ గారు చేసినప్పుడు పరిపాలన పేదలకి ఎంత మరి ఆదరణ. ఈరోజు ఇవాళ పేదలందరూ బతికి బట్టగట్టి ఆ గృహాల్లో ఉంటున్నారంటే ఇందరమ్మ స్కీములే. ఈరోజు పెన్షన్ కానీ ఇందరమ్మ ఇళ్ళు కానీ ఈరోజు పేదవారికి పక్కా ఇళ్ళు కానీ ఇస్తున్నారంటే ఇందరమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తప్ప ఈ కొత్తగా వచ్చిన లోకల్ పార్టీలు కాదని నేను చెప్పగలను. ఎందుకంటే దాన్ని మరిపించడానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరినీ మేము పూర్వ వైభవం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఇది శ్రేణులను మేమందరం గత ప్రభుత్వాలు కాంగ్రెస్ని ఎలాగా తీసుకొచ్చామో ఆ విధంగా ముందుకు సాగాలని మేము ప్రయత్నం చేస్తాం. మరి పేద పడుగు బలహీన వర్గాలు ఇప్పటికీ ఇంకా చాలా విషయాల్లో వెనకబడిపోయి ఉన్నారు. ఈ కైకలూరు నియోజకవర్గంలో వెనకబడిపోయిన మరి దళితులు ఇంకా సంక్షేమానికి దూరంగా ఉంటున్న వారిని మరి వారిని దగ్గరికి చేర్చడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. దానిలో మరి మీరందరూ మీడియా మిత్రులు సహకారం చేసి ముందుకు తీసుకెళ్లటాలని నేను కోరుకుంటూ మా శరీరమ్మ గారి బర్త్డేనే మేము స్ఫూర్తిగా తీసుకుని ఆమె అడుగుజాడలో నడవటానికి మేమందరం ఏకస్థులమైన కనుక కైకలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలంగా వాదిస్తాం. ప్రజల తరఫున పోరాటం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ శరీరమ్మ గారి స్ఫూర్తి మా అందరికీ ఆదర్శం. ఆమె అడుగుజాడలో నేను నడుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ. శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, కైకలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డు నోబుల్ గారి నాయకత్వం, కైకలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.